వరల్డ్ ఫేమస్ ఒక వంటకం ఏదైనా ఉందంటే కనుక అదొక సాంబార్ మాత్రమే. ఇండియాలో ఆల్ ఓవర్ ఇండియాలో ఫేమస్ డిష్ సాంబార్ అని చెప్పుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్లో కానీ ఫుడ్లో కానీ చేసి ఈరోజు స్టెప్ బై స్టెప్ మీకు వివరించబోతున్నాను, చూపించబోతున్నాను. సాంబార్ అంటే గుర్తు వచ్చేది ఫస్ట్ కాకుండా చెన్నైలో సాంబార్ చాలా బాగుంటుందని చెప్పి అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు నేనైతే టేస్ట్ చేయలేదు. రండి వీడియోలోకి వెళ్దాం. చూసారా, 4 స్టైల్లో ఇదొకటి స్టైల్, ఇదొక స్టైల్, ఇదొక స్టైల్, ఇదొక స్టైల్. డ్రమ్ స్టిక్స్ జార్జ్ వాయించుకొచ్చి ఫ్యాట్స్ వాయించవచ్చు, అందుకేనా డ్రమ్ స్టిక్స్ అన్నారు. ఎట్లా వంకాయ అయితే మాత్రం కట్ చేసుకున్న వెంటనే వాటర్లో వేసుకోవాలి, లేకపోతే కనుక కలర్ మారిపోతుంది. పచ్చిమిర్చి చూసారా, 3 రకాల పచ్చిమిర్చి ఉన్నాయి ఇక్కడ. ఇదేమో బజ్జీ పచ్చిమిర్చి, ఇది కూడా బజ్జీ పచ్చిమిర్చి, ఇదైతే కూర పచ్చిమిర్చి. దొండకాయ వచ్చింది మధ్యలో. సాంబార్లోకి టమాటాలు ఓన్లీ 4 ముక్కలు కోసుకోవాలి ఇప్పుడు కూడా, అంతే. ఒక కాయని 4 ముక్కలు కోసుకోవాలి. ఆనియన్ కూడా 4 ముక్కలు కట్ చేసుకోండి. జస్ట్ అలా 2 పీసెస్. సాంబార్ తిన్నప్పుడు చాలామంది ఒక్కొక్కరు బెండకాయ ముక్క వేయమంటారు, ఆనపకాయ ముక్క వేయమంటారు, ఒక్కొక్కరు అన్ని ముక్కలు వేయండి అంటారు, ఒక్కొక్కరు ఫ్యాట్ వేయండి అంటారు. సాంబార్లోకి తోటకూర వేస్తారు. కాళ్ళు అంత చిన్నగా కట్ చేసుకొని కొద్ది పెద్దగా కట్ చేసుకుంటే మీకు సాంబార్ ఉడికినప్పుడు వేస్తే కనుక చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సాంబారు ముక్కలో వెజిటేబుల్స్ కొద్ది ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తాను. ఎక్కువ కాదు, జస్ట్ కొద్దిగా ఆ ముక్కలో ఉడకటానికే. ఆనపకాయ వేస్తాను, దొండకాయ కూడా వేస్తాను, దోసకాయ, క్యారెట్ ముక్కలు వేస్తున్నాను, ఓకేనా. ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను, ములంకాయ కూడా యాడ్ చేస్తున్నాను నేను, ఓకేనా. ఈ ముక్కలోకి ఉడుకుతున్నప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను.
కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను దీంట్లోకి. చింతపండు నానబెడతాను సాంబార్లోకి యాడ్ చేయడానికి. ముక్కలు ఉడుకుతున్నాయి కదా, ఒకసారి చూద్దాం ఎలా ఉందో. వాటర్ తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే పుల్లుగా వేసేసాం మనకు మళ్ళీ ఆ ముక్కలు ఉడకటం కొద్ది కష్టమవుతుంది. ఆనక ముక్కని చెక్ చేయాలి, ఇంకా ఉడకలేదు. ఉడికిపోయి ఇంకా చూడండి, ఉడికిపోయి ఈ స్టేజ్లో ఉడికించుకుని రెడీ పెట్టుకున్న పప్పు ఉన్నది కదా, ఇది అయితే కనుక సాంబార్ వెజిటేబుల్స్లోకి, బాయిల్ అవుతున్న వెజిటేబుల్స్లోకి యాడ్ చేసుకోవాలి. ఎగిరే గోరింక కాదురా, పలికే గోరింక. ఎగిరే గోరింక అంట, పలికే గోరింక అది పాట. వావ్, ఫైనల్గా ఉరకలు వేస్తున్న గోదావరి లాగా బుసలు కొడుతుంది సాంబార్ అయితే కనుక. కుతుకుతలు ఆడుతుంది చూసారా. పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను, టమాటో యాడ్ చేస్తున్నాను, చింతపండు పులుప, ఇప్పుడు బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను. ఓకేనా, ఈ చిన్న ముక్క యాడ్ చేస్తున్నా ఫస్ట్, సరిపోయిందంటే ఓకే, లేదంటే కనుక నెక్స్ట్ ఇంకా యాడ్ చేద్దాం. సాల్ట్, లుక్ చూసారా, ఇప్పుడు లుక్ కొద్దిగా ఫామ్ అవుతుంది. ఇంకా సరిపోలేదు. సాంబార్ అంటేనే ఈ డోగు ఉండాలి, లేకపోతే కనుక సాంబార్కి లుక్ అనేది ఉండదు. చూడండి, సపోజ్ సాంబార్ కనుక మనం కావాలన్నారనుకో, చూడండి దాంట్లోనే అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి చూడండి, అలా రావాలి ఎప్పుడు కూడా. బెండకాయ ముక్కలు అయితే యాడ్ చేస్తున్నా. ఈ తోటకూర వేసిందో చూడండి, లుక్ అనేది మారిపోతుంది సాంబార్లో. చూసారా, పర్ఫెక్ట్ స్టేజ్లో ఉంది ఇప్పుడు సాంబార్. ఈ పప్పు ఇలాగే ఎందుకు ఉండాలన్నానంటే, సపోజ్ ఇది కనుక ముద్దుగా పేస్ట్ అయిపోయింది అనుకో, ఈ టైప్ రాదు పైకి. చూడండి ఇప్పుడు ఎంత చక్క పప్పు జానికి కనిపిస్తుంది, కాకపోతే పప్పు అంత ఉడికిపోయింది. కారం యాడ్ చేస్తాను కొద్దిగా. సాంబార్ పొడి అయితే నేను యాడ్ చేస్తాను. కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటున్నాం. అప్పుడు దాని తర్వాత తాలింపు అనేది తీసుకోవాలి, అంతే, సాంబార్ రెడీ. టోనా ఫిష్ని కట్ చేసిన అంత ఫీలింగ్ ఉంటుంది నాకు, కొత్తిమీర కట్ చేసినా, ఎప్పుడు కట్ చేసినా కూడా మినిమం ఈ టైప్ కట్ చేసుకోవాలి సాంబార్లోకి. అంగో కొబ్బరికూర సాంబార్లోకి మెయిన్ కొబ్బరికూర యాడ్ చేసుకోవాలి లాస్ట్లో. ఆ లుక్కే మారిపోతుంది, టేస్ట్ అయితే ఇంక చెప్పనవసరం లేదు కొబ్బరితోటి. సాంబార్ ప్రిపరేషన్ అయితే కనుక రెడీ అయిపోయింది. నేను కట్టేసి గ్యాస్ కట్టేసిన తర్వాత దించి అప్పుడు నేను కొత్తిమీర యాడ్ చేయబోతాను. మీకు చూపించాను చిన్న ప్రాసెస్, చూడండి. ఫస్ట్ లుక్ మీరే చూడండి, ఓపెన్ చేస్తున్నా.
టటాయ్ చూసారా, ఇది రెడీ చేసుకున్న సాంబార్ అయితే. తాలింపు అయితే నేను రెడీ చేయబోతున్నాను సాంబార్లోకి. అట్లా ఇలా చెదగొట్టకుండా డైరెక్ట్ నూనెలో వేస్తే కనుక ఉల్లిపాయలు పేలుతాయి, అందుకని ఇలా చెదగొట్టుకోవాలి. ఎలా ఉంది చిన్ని తాలింపు పెట్టుకోనాకి. ఆయిల్ యాడ్ చేస్తున్నా, ఆవాలు యాడ్ చేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు అవి కొద్దిగా వేగిన తర్వాత ఎల్లుల్లిపాయలు యాడ్ చేస్తాను. కానీ ఎండుమిరపకాయలు యాడ్ చేస్తున్నా. ఎండుమిరపకాయలు అలా రెడీ అవుతున్నాయి అనిపించుకుని ఇంకా కరివేపాకు రెడీ చేసుకోవాలి, ఎందుకంటే మాడిపోతాయి ఇవి. ఓకేనా, ఇప్పుడు వేసేసుకోవచ్చు కరివేపాకు. బాబా నేను సౌండ్ వస్తుంది చెట్పట్లో. బా తాలింపు ఎప్పుడు కూడా మనం ఇలా మూత తీసుకుని ఇట్లా వేసేసుకున్న వెంటనే ఈ మూత పెట్టేయాలి, ఎందుకంటే ఆవిరంతా పోతుంది లేకపోతే. చూడండి నేను మీకు చూపిస్తున్నాను, అట్లా వేసేయాలి వెంటనే. చూసారా, ఇది పర్ఫెక్ట్గా తాలింపు అయితే కనుక. చూసారా ఎంత చిక్కగా, అలా చిక్కగానే లేదు అలాగే పలుచగానే లేదు, పర్ఫెక్ట్గా సెట్ అయింది సాంబార్ అయితే. చూసారా, ఇది దీంట్లోకి వేసుకోవాలి. అయిపోయింది, నోరూరించే సాంబార్ రెడీ. లుక్ అయితే ఎంత బాగుంది చూడండి. ఇప్పుడు క్రేజీ ఉంది కదా సాంబార్ అయితే. అండి సాంబార్ అయితే బా పర్ఫెక్ట్ అల్టిమేట్ ఉంది సాంబార్ అయితే. బా రుచిలో అయితే కనుక అల్టిమేట్ ఉంది. ఇంకా చూసారా అస్సలు ఎక్కడ విడిపోకుండా ములంకాయ అలా ఉంది, అలాగే ఉంది. కాకపోతే ఎంత బాగా ఉడికింది తెలుసా, అది ఏ స్టేజ్లో ఏ వెజిటేబుల్ వేయాలో అదే యాడ్ చేయాలి. వాహ్ అబ్బా సాంబార్ అయితే మాత్రం పర్ఫెక్ట్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ అందరితోటి షేర్ చేసుకోండి. మీ ఫ్యామిలీతోటి ఈ రెసిపీ మీ ఇంట్లో వండుకుని మీ అందరూ కూడా ఈ రెసిపీని ఎంజాయ్ చేస్తారని చెప్పి నేను ఆశపడుతున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరూ సపోర్ట్ నాకు చాలా అవసరం. మీరందరూ నాకు సపోర్ట్ చేయండి. ఫుడ్ ఫర్ ఫ్యూచర్ ఛానల్కి ఎలాంటి కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకి, ఇంకా కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు నేను రాబోతున్నాను. చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకేనా, ఫర్ మోర్ అప్డేట్స్.